హృదయపూర్వక శుభాకాంక్షలు. నిబద్ధత, నిజాయితీతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్ గా విశిష్టమైన సేవలందించి దేశంలోనే అత్యున్నత పదవి ఐఏఎస్ హోదాని పొంది మొట్టమొదటిసారిగా పాడేరు విచ్చేయిచున్న గౌరవశ్రీ గుడిసా బాలకృష్ణ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మాషాడ ఈశ్వరరావు అధ్యక్షులు, ముఖి శేషాద్రి ప్రధాన కార్యదర్శి, జంపరంగి ప్రసాద్ గౌరవ అధ్యక్షులు, మినుముల ప్రసాదరావు వర్కింగ్ ప్రెసిడెంట్, గెమ్మిలి మోహన్ రావు అసోసియేట్ ప్రెసిడెంట్, లోచలి రామకృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, చింతర్ల సతీష్ కుమార్ సెక్రటరీ, వలసనైని కొండలరావు కోశాధికారి, కూడా ఈశ్వరరావు సెక్రటరీ, చప్పలి యువరాజ్ జాయింట్ సెక్రటరీ, సాగినేని కోటిబాబు సెక్రటరీ, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా. మత్స్యగడ్డలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పాడేరు పెదబైలు మండలాల సరిహద్దులోని పరదానపుట్టు మత్స్యగడ్డ వంతెన క్రింద తలభాగం డొంకలో ఇరుకుని సగభాగం నీటిలో తేలియాడుతూ ఉండడాన్ని ఆదివారం గుర్తించారు. సమీప గ్రామాల ప్రజలిచ్చిన సమాచారం మేరకు పెదబైలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గడ్డ ఒడ్డుకు చేర్చారు. కాగా అప్పటికే చేపలు దేహాన్ని కొంతమేర తినేశాయి. మృతుడి వయసు సుమారు 55 సంవత్సరాలు ఉండవచ్చని, 2-3 రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో మృతుని ముఖానికి టవల్ గట్టిగా బిగిసి ఉండటంపై అనుమానాలు రేకెత్తిస్తుండగా పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.